ఫ్రెండ్స్, నా బ్యాగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇందులో పట్టలేక ఈ జిప్పు ఇక్కడుంది. ఇక్కడి నుంచి పెట్టలేక ఈ నుంచి ఎంత గట్టిగా మా మమ్మీ, మా చెల్లి, మా మామయ్య ఇగో ఇక్కడ బరువే సరే ఇలా పెట్టాము. ఇంతగానో బరువు ఇట్లా పెట్టి చిన్నగొట్టేటట్టే ఉన్న బ్యాగ్ అయితే. బాటిల్ కూడా పట్టదు, అటు సైడ్ ఉంటుంది చూపెట్టలేకపోతున్నా. ఇన్నిగానో బుక్స్ ఇచ్చారు 6th క్లాస్కి. అసలు నా బ్యాగ్లో పడతలేదు చూసారా. వాటర్ బాటిల్ పట్టదన్నా కదా, నా బ్యాగ్ చినిగిపోయింది దీనివల్ల చూసారా. బాటిల్ ఎడబడుతుంది, బాటిల్ పెట్టలేనంత ప్లేస్ లేదు. ఇక్కడ బాటిల్ కూడా పెట్టలేనంత ప్లేస్ లేదు చూసారా. పెద్దగా ఉంది, మొయ్యడానికి కూడా ఒక చేయి మీద మోస్తేనేమో ఫస్ట్ వేసుకోగానే పడుకున్నా ఒక చేయి మీదకి. గమ్ బాటిల్ పెట్టడమే మర్చిపోయినా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కంబాక్స్ కూడా పట్టుతుంది. ఇక్కడ పట్టలేదని పెట్టిన సారీ ఈరోజు పెట్టలేదు కదా. ఇంత పెద్దగా ఉంది నా బ్యాగ్. ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని నేను స్కూల్ వరకు సైకిల్ మీద వెళ్ళేసరికి చచ్చి ఊగుతాయి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే గమ్ బాటిల్ పెట్టాలి, ఇప్పుడు మళ్ళీ తీసి పెట్టాలా. ఇది బ్యాగ్ అయితే మస్తు కష్టం, అంత ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రంట్దేమో ఇక్కడ ఎక్కువ బుక్స్ ఉన్నాయి, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ప్లేస్ ఉంది కాబట్టి పైన. దీనికేమో ఎక్కువ ప్లేస్ లేదు కదా, దీనివల్ల ఇదంతా దీని మీదకి వచ్చేస్తుంది కాబట్టి దీనికి జిప్పు పట్టడానికి కొద్దిగా ఉండాలి. ఇక్కడ కంబాక్స్ మధ్యలో ఇక్కడ సగం ప్లేస్ ఉంటే ఇలా సందులు ఇరికిచ్చేసిన బుక్స్ లెక్క. ఇప్పుడు ఈ గమ్ము బాటిల్ కూడా ఇలా పడతలేదు. ఈ పెన్నులు గిన్నెలు చూసారా, ఇక్కడ పడతలేదు, ఇక్కడ పట్టలేదు. వదిలేసాను, ఏం కాదులే. పట్టినా పట్టకపోయినా మనకేం కాదు. వెయిట్ ఎ సెకండ్ ఫ్రెండ్స్. ఇక్కడ పట్టట్లేదు ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో. పట్టలేక పట్టింది కూడా సగం కూర్చుంది మా చెల్లి. బ్యాగ్ చెంగిపోయింది. ఈరోజు ఇందులో కొన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. రివర్స్ పెట్టినా సరే కొని ఇక్కడ కుట్టు కాదు, ఒక జిప్ పెట్టాలి. ఈజీగా జిప్ పెట్టినామనుకో వచ్చేస్తుంది. ఇందులో కొన్ని పెట్టుకోవచ్చు. ఓకే, నా బ్యాగ్ చూసాను ఎలా మోసుకెళ్తానో తెలీదు. ఈరోజు అయితే సండే కదా, ఇలా మోసుకెళ్తాను. నాకు నిన్న బుక్స్ తెచ్చిన. ఇగో ఇక్కడున్న నోట్బుక్సే ఉంటాయి. ఇక్కడ నోట్బుక్స్ ఉంటాయి, ఇక్కడేమో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇక్కడ నోట్బుక్స్ మోయడానికి మస్తు మా నాన్న తంతాలు పడ్డా. ఇల్లా అంటే కొద్దిగానే ప్లేస్ ఉంది పెట్టినప్పుడు. ఇల్లేమో మొత్తం నిండా అయిపోయింది. ఇలా గిత్త హాఫ్ ప్లేస్ ఇదంతా నిండిపోయింది. ఇదొక్కటి సగం ప్లేస్ మిగిలింది. మా సైకిల్ మీద తొక్కలేక ఇంకా గడ్డలు కూడా ఎక్కాలి, 2 గడ్డలు ఎక్కాలి. ఆ గడ్డలు ఎక్కేసరికి ఆ రోజు నేను మా మాయ కింది వరకు కూడా రాలేడు. అంటే పైన ఉన్నాడు, ఈ టీవీ చూస్తుండే. మేమందరం బుక్స్ దగ్గరికి వెళ్ళినాం. మా చెల్లె ఏమో మా మమ్మీ సగం మోసింది, మా చెల్లె సగం మోసింది. మా మమ్మీ ఇంకా అన్ని బుక్స్ మా మమ్మీ మోసుకొని వచ్చింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. రేపైతే ఎలా తీసుకెళ్తానో తెలియదు కదమ్మా, మస్తు భయం వేస్తుంది. సైకిల్ మీద వెళ్ళలేకపోతున్నా, గిన్నెని బుక్స్కి సైకిల్ మీద వెళ్ళకపోయినా. ఇప్పుడు ఇన్ని బుక్స్ వేసుకొని ఎలా వెళ్తాం? ఓకే, అంటే మా బావ వాళ్ళు ఇక్కడనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా కరెక్ట్గా నేను వెళ్ళటానికి వెళ్తారు, అప్పుడు వాళ్ళని ఎక్కించుకోమంట ఆ బ్యాగ్ తీసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.